సూపర్ ఉందా? ఆ కార్ చూడండి, ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు వాళ్ళు. చూసుకోండి బేటా. అయితే సెల్ చేశాను అండి, టీ రిమోట్స్ సెల్ చేసా, తర్వాత తీసుకొస్తా. ఇప్పుడైతే మనం చూద్దాం కార్. త్రీ పిన్స్ ఉన్నాయి, ఇవి కనెక్షన్ ఇవ్వాలనుకుంటాం. ఓకే, దీనికి కనెక్షన్ ఇచ్చేసాం సంబంధించినవి. ఇప్పుడైతే వేద్దాం. ఫస్ట్ ఇవి రిమూవ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ స్టీరింగ్ అయితే ఫిట్టింగ్ చేద్దాము, చూద్దాం. దీనికి ఒక బోల్ట్ ఉంది. టైర్స్ అనేవి కొంచెం లోపలికి పెట్టుకోవాలి. తర్వాత ఒక వాచర్ వేసుకోవాలి. వాచర్ వేసుకొని, హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో మీ ముందరికి వచ్చిన. పిల్లల కొరకు నేను ఒక టాయ్ కార్ కొన్నా, అంటే బ్యాటరీ కారు. ఒక 7,400 రూపాయలు పడ్డది నాకైతే ఇది. దీని ఒకసారి అన్బాక్సింగ్ చేసి ఫిట్టింగ్ ఎట్లా వేసుకోవాలి, దీన్ని అసెంబ్లీ ఎట్లా వేసుకోవాలో చూద్దాం. అంటే నాకు ఇట్లా ఐడియా లేదు. నేను బేగం బజార్లో కొన్న దీన్ని, అతను ట్రాన్స్పోర్ట్ వేసిండు, ఈరోజే వచ్చింది, తీసుకున్నా. దీన్ని ఒకసారి ఓపెన్ చేసేసి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఎలా అసెంబ్లీ చేసుకోవాలి ఒకసారి చూసుకొని ఇవన్నీ చేద్దాం. నేను ఇవన్నీ పిల్లలు ఉన్నప్పుడే చేద్దాం అనుకున్నా, కానీ కొంచెం పిల్లలు ఉంటే కొంచెం డిస్టర్బ్ చేస్తారు, అంతవరకు ఆగలేరు ఇది ఫిట్టింగ్ చేసే వరకు. అందుకనే పిల్లలకు వచ్చే వరకు ఒక సర్ప్రైజింగ్గా పెడదాం అని చెప్పేసి నేను చేస్తున్నాను. మీ పిల్లలకి ఇట్లా ఈ వీడియో ఉపయోగపడుతుంది. చివరి వరకు చూడండి, చూసి లైక్ కానీ షేర్ కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ కానీ చేయండి, ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి. మీ పిల్లలకి ఇట్లా ఒక ఫన్నీగా చాలా బాగుంటుంది. మీరు ఇలాంటివి మీ పిల్లలు ఉంటే ఇంట్లో తెచ్చుకొని ఒక అన్బాక్సింగ్ వీడియో లాగా అసెంబ్లీ ఎలా చేసుకోవాలనేది ఒక ఐడియా ఇట్లా మీకు ఇట్లా ఉంటుంది. మీరు అయితే ఈ అన్బాక్సింగ్ వీడియో అయితే చూడండి. ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఇలా ఇదంతా ఓపెన్ చేసుకొని మనకి ఇదంతా బాక్స్ అంతా వాళ్ళు మొత్తం ఇలా ప్యాక్ చేసి ఇస్తారు. ఇదే ఇక ఇలా ఉంటుంది. మనకు మొత్తం ఒక కవర్లో పెట్టించిండ్రు. నేను రెడ్ కలర్ కార్ బుక్ చేశా, నాకు ఇదే బాగా అనిపించింది కలరు. ఒక 60 kgs వరకు అయితే ఇదైతే వెయిట్ మనకు మోయగలుగుతుందంట. 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ కొరకు తీసుకున్నా. చూడడానికి బాగుంది, ప్రీమియంగా బాగుంది ఇది. అన్నీ మనం ఒక్కసారి అన్నీ తీసి దూరంగా పెట్టుకోవాలి. ఇంతగానం అసెంబ్లీ అసలు నాకు ఎలా చేయాలనో ఏమో ఐడియా గిట్లా సరిగా లేదు. చూద్దాము. షాప్ అతను అయితే ఒకసారి అయితే కాల్ చేయమన్నాడు. ఇక కార్కి సంబంధించిన ఇవి టైర్స్ బుడ్డగా భలే ఉన్నాయి. ఇవి చూస్తున్నారా? అన్ని పార్ట్స్ ఉన్నాయి. నేను ఏవో లైట్ ఇలా పెట్టుకోవచ్చు, అసెంబ్లీ చేసుకోవచ్చు అనుకున్నా, ఈ పార్ట్స్ ఉన్నాయి. ఇది సీటు, ఇది వెనకాల వస్తుందేమో అనుకుంటా, నాకు తెలిసి ఇది. చూద్దాము. ఇంకా ఇందులో స్టీరింగ్, మనకి ఏదో ఇచ్చిండండి, మనకు యూజర్ మాన్యువల్ లాగా ఒకటి ఇచ్చిర్రు మనకు, ఇన్స్టాలేషన్ది ఎలా చేయాలనేది పార్ట్స్ ఇచ్చింది. ఇవి చూసుకొని అయితే మనము ఇన్స్టాలేషన్ అయితే చేయాలి. ఇక్కడ ఒక స్కాన్ ఫర్ అసెంబ్లీ వీడియో అని ఒక స్కానర్ అయితే ఇచ్చిండ్రు. చూద్దాం, దీన్ని స్కాన్ చేసి ఏమన్నా చూద్దాం, లేదంటే టెక్నీషియన్కి అయితే కాల్ చేద్దాము. ఇంకా ఏమేమి ఇచ్చిండు, ఏవేవో ఇచ్చిండు, కార్ బ్రాండ్కి సంబంధించినవి. చాలా పనే ఉంది దీంతో. ఇది రిమోటు, అదే ఆపరేటివ్ రిమోట్ అనుకుంటా. ఇది మాన్యువల్గా ఇట్లా మనం ఆపరేట్ చేసుకోవచ్చు, రిమోట్ ద్వారా ఇట్లా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇవి మిర్రర్స్ అనుకుంటా, డమ్మీ మిర్రర్స్ ఏవో. ఇంకా ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. కొన్ని వాచర్స్, నట్స్, బోల్ట్స్ ఉన్నాయి ఇవి. ఇంకా ఇవే ఐటమ్స్. చూద్దాం.
కార్ బయటికి తీతాము. బాక్స్ జరిపేసి తీసేద్దాం. మనం ఒకసారి కంప్లీట్గా ఇది ఒకసారి చూసుకొని అసెంబ్లీ అయితే చేద్దాం. చూద్దాం. అదొకసారి నేనైతే ఇది చూసుకుంటా. కొంచెం కాంప్లికేట్గా ఉంది ఇది అసెంబ్లీ. చూస్తాను నేనైతే. ఇప్పుడైతే మనం ఈ కార్కు మొత్తం ఫస్ట్ అయితే టైర్స్ అయితే పెడదాము. ఈ మొత్తము నట్ బోల్ట్స్ ఇవన్నీ చూస్తున్నారే, నట్ బోల్ట్స్, వాచర్స్ అవన్నీ ఉన్నాయి. ఈ ఎక్కడెక్కడ ఈ మొత్తం ఫిట్టింగ్కి సంబంధించినవి ఇప్పుడైతే చేద్దాం. ఫస్ట్ ఇవి రిమూవ్ చేసుకున్నాం. టైర్స్ అనేవి కొంచెం లోపలికి పెట్టుకోవాలి. తర్వాత ఒక వాచర్ వేసుకోవాలి. వాచర్ వేసుకొని మనం టైట్ చేసుకొని మనం అది చేసుకోవాలి. తర్వాత టైట్ చేసుకున్నాం. ఇప్పుడైతే టైట్ చేస్తున్నాం. ఇప్పుడు సైడ్ మనం చేసుకోవాలి. ఇప్పుడు మనమైతే ఏదైనా ఒక పాన తీసుకొని మనము దీనిలో టైట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ చేసుకోవాలి. ఓకే, ఇలా పెట్టేసుకోవాలి. క్లిప్స్ టైప్ ఉన్నాయి, 2 టైప్స్. ఇలా పెట్టేసుకుంటే ఇలా అటాచ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ స్టీరింగ్ అయితే ఫిట్టింగ్ చేద్దాము. చూద్దాం. ఇంకొక బోల్ట్ ఉంది. స్టీరింగ్ మనం ఇక్కడ ఇవన్నీ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ 3 పిన్స్ ఉంటాయి. 3 పిన్స్ లాగా మనం ప్లగ్ ఇన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అయితే ఇది పెట్టుకున్నాం మనము. ఇందులో మనకు వైరింగ్ కనెక్ట్ చేసుకున్నాం. తర్వాత దీన్ని కొన్ని ఇలా ఇచ్చింది. వైరింగ్ లోపలికి మనం ఇలా ఫిట్టింగ్ చేసుకోవాలి. ఓకే, ఇంతే. ఇది ఇంకా అటాచ్ చేయడమే అంతే. నెక్స్ట్ అయితే ఇది అయితే పెట్టుకుందాం మనము. మొత్తం వైరింగ్ ఇందులో అయితే ఫస్ట్ ఇది ఇది అనేది ఇలా తీసుకోవాలి. దీనిలోంచి తీసుకొని మనకైతే ఇక్కడ కనెక్షన్ అయితే ఉంది. దీనికి కట్ చేసుకోవాలి. ఓకే, దీనికి కనెక్షన్. తర్వాత నెక్స్ట్ సేమ్
ఇవన్నీ ఇచ్చిండు. నెక్స్ట్ అండి మనం సీట్ అయితే ఫిట్టింగ్ చేసుకున్నాం. దానికంటే ముందు మనకి ఇక్కడ ఒకటి ఇచ్చిండు ఆప్షన్. ఇక్కడ నెక్స్ట్ మనం సీట్ ఇవి ఆన్ ఆఫ్ బటన్ అనుకుంటా. నెక్స్ట్ మనం మిర్రర్స్, సైడ్ మిర్రర్స్. మనం అయితే దీని రిమోట్ అయితే బాక్స్ ఓపెన్ చేద్దాం. దీని రిమోట్ చూసి ఎట్లుంది అంటే మనం దీన్ని మాన్యువల్గా యూజ్ చేసుకో. దీనికి క్లచ్ లాంటిది, అది రేస్ లాంటిది ఇట్లా కింద ఇచ్చిర్రు. అయితే చిన్న స్క్రూ టైప్ ఉంది ఇది. దీనిలో సెల్స్ వేసుకోవాలేమో. అయితే సెల్స్ వేసానండి, టీ రిమోట్స్ సెల్స్ వేసా, తర్వాత తీసుకొస్తా. ఇప్పుడైతే మనం చూద్దాం కార్ మూవ్ ఆన్ అనేది. మన ఓవరాల్గా మన కార్ లుక్ అయితే ఇదండి, చూడండి అసలుకు ఎక్సలెంట్ ఉంది. కార్ అయితే మామూలుగా లేదు, మంచి కలర్ తోటి బ్లాక్ అండ్ రెడ్ సూపర్ ఉంది. మీరైతే కార్ లుక్ అయితే ఒకసారి చూడండి, ఓకే అండి, ఫీల్ చేయొచ్చు. కానీ మనం దీని అయితే మనం రిమోట్ తోటే హ్యాండిల్ చేయాలి పిల్లలు అన్నప్పుడు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా స్టీరింగ్ ఎట్లా హ్యాండిల్ చేయాలి. అక్కడ ఎక్సిలేటర్ లాగా ఉంది కానీ అది వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. బాగుందండి, సూపర్ ఉంది. ఇదైతే ఈ కారు మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా కొన్ని క్లిప్స్ మా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ సర్ప్రైజ్వి కొన్ని క్లిప్స్ అయితే నేను వేస్తాను, వేసి మీకు వాళ్ళది ఎగ్జైట్మెంట్ ఎలా ఉన్నది అనేది మీకు చూపిస్తాను నేను. ఎందుకంటే పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు సర్ప్రైజింగ్గా చూడాలని చెప్పేసి నేను వాళ్ళు లేనప్పుడే మొత్తం అసెంబ్లీ చేసుకున్నా. నెక్స్ట్ పిల్లలు వచ్చేదాకా వెయిట్ చేసి వాళ్ళ యొక్క ఎగ్జైట్మెంట్ అయితే చూద్దాం మనము. నేనైతే మా పిల్లలు వచ్చే టైంకి, వాళ్ళు ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది, 4 అయింది. నేనైతే ఇదంతా మొత్తం ఇట్లా ఒక కార్ పైన ఒక పరదా కప్పి చేసిన, కొంచెం సర్ప్రైజ్ చేద్దాం పిల్లలని, వాళ్ళతోటి ఓపెన్ చేపిస్తా. వాళ్ళ ఎగ్జైట్మెంట్ అనేది నేను చూడాలనుకుంటున్నా. ఏం చేసినా వాళ్ళ హ్యాపీనెస్ కొరకే కదా మనము ఇంతగానం చేసేది. ఎన్నో రోజుల నుంచి వాళ్ళు టీవీలో చూస్తున్నారు టాయ్ కార్స్, రియల్గా చూస్తే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది చూద్దామని వెయిట్ చేస్తున్నాను. మా పిల్లలు వచ్చేసినట్లున్నారు, గేట్ దగ్గర ఉన్నారు, చూస్తుంది మా పాప. మా పాప ఓపెన్ చేస్తున్నారు, ఎక్కేసి వామ్మో వాళ్ళ ఎగ్జైట్మెంట్. బేటా ఇద్దరు కూర్చోాలా బేటా, ఇప్పుడే కొట్లాడుతున్నారు, ఫుల్ ఎగ్జైట్మెంట్. కారే రిమోట్ ఏం చేస్తానా నువ్వు, ఆరేం చేయడు అసలు. బయటికి వెళ్ళి నడుపుదామా బేటా,
ఆ కార్ చూడండి ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు వాళ్ళు. చాలా ఎగ్జైట్మెంట్ అవుతారు పిల్లలు అయితే, అసలు ఆనందం వాళ్ళది. సూపర్ ఉందా? చూసారా కండి వీడియో ఎంత బాగుంది ఇది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మాకు ఇద్దరు పిల్లలు కొట్లాడుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ ముందు చేస్తాం మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్.